రింగ్ రోడ్లు కానీ ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగవంతంగా జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం. అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలలో కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం కారణం ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఎకనామిక్ కార్డర్స్ కానీ లేక టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోకి వెళ్తే డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ అనే విధంగా ఈరోజు ఈ యొక్క జాతీయ రహదారులు అభివృద్ధికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. ఈరోజు మనకందరికీ తెలుసు, హైదరాబాద్ శ్రీశైలం మధ్యలో ప్రయాణ సౌకర్యాన్ని సమయాన్ని తగ్గించేటువంటి విధంగా మన్ననూరు నుంచి తెలంగాణ ఏపీ బార్డర్ వరకు కూడా 4 లేన్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి ఇది 65 ఉందో నేషనల్ హైవే, దాన్ని 6 లేన్గా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణలో అనేక రోడ్డు ప్రాజెక్టులు ఇంకా భూసేకరణ పూర్తి కాని కారణంగా అక్కడక్కడ నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రారంభం కావాల్సింది, ప్రారంభమైనవి కూడా చాలా వేగవంతంగా జరగడం లేదు. ఈ విషయంలో నేను స్వయంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివరాలను కూడా ఉత్తరం ద్వారా వారికి తెలియజేశాను. ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ జాతీయ రహదారుల నిర్మాణం
పూర్తవుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటిది కావచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి కావచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా ఈరోజు కొత్త కాన్సెప్ట్తో చాలా వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి సుమారు 4,50,000 కోట్ల రూపాయలతోటి 10,000 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ ను వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి 136 కిలోమీటర్ల పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి సూరత్ సోలాపూర్ చెన్నై కారిడారు 1,056 కిలోమీటర్లు 41,000 కోట్లు 30% పనులయ్యాయి. అందులో తెలంగాణలో వచ్చేటువంటి రోడ్డు 78 కిలోమీటర్లు 2,360 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ ఇది తెలంగాణలో వచ్చేటువంటి 164 కిలోమీటర్ల మేర 6,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉన్నాయి. నాగపూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏదైతే ఉన్నదో అది కూడా 33% రోడ్లు పనులు పూర్తయినాయి. తెలంగాణ పరిధిలో 401 కిలోమీటర్లు 13,328 కోట్లతో వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ గోవా కారిడార్ దీంట్లో తెలంగాణ పరిధిలో 90 కిలోమీటర్లు 3,170 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ 5 కారిడార్లకే కేంద్ర ప్రభుత్వము ఇటీవల 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానమైనటువంటి ప్రాజెక్టులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మరిన్ని రోడ్లను ప్రారంభించడానికి కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వారు స్వయంగా వస్తా ఉన్నారు. సుమారు 5,416 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 167 కిలోమీటర్ల మేర మొత్తము 26 ప్రధాని మోదీ పాక్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని అన్నారు మోదీ.
ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను అంతం చేస్తామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తప్పవని అన్నారు ఆయన. పాక్ పార్సిల్స్ మెయిల్స్ పై నిషేధం ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ కు వెబ్సైట్లపై కూడా నిషేధం ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీ పాక్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని అన్నారు మోదీ. ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను అంతం చేస్తామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తప్పవని అన్నారు ఆయన. పాక్ పార్సిల్స్ మెయిల్స్ పై నిషేధం ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ వెబ్సైట్లపై కూడా నిషేధం ఉంటుందని కూడా వెల్లడించారు. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని అన్నారు ప్రధానమంత్రి మోదీ. ఉగ్రవాదులతో పాటు వాళ్ల మద్దతుదారులను అంతం చేస్తామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు ప్రపంచ దేశాలు మద్దతు పెరుగుతోంది. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చే వారిపై దృఢమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు ఉంటుందని అన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మొత్తానికి పాక్ కు మరొకసారి మోదీ నిజంగానే పాక్ మరోసారి వార్నింగ్ ఇస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. దీనిపై పాక్ ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుందో ప్రతి ఒక్కరు కూడా వేచి చూడాల్సిన సమయం. ఎందుకంటే ఇటు వెబ్సైట్ల గురించి గానీ ఇటు ఈమెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నిషేధం విధించినట్లు ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ లోని 12 ఎకరాల కబ్జాకు గురి కావడంతో చర్యలు తీసుకున్నారు. కబ్జాదారుల నుంచి ఆ 12 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓను అభినందించారు పొన్నం. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ లోని 12 ఎకరాలు కబ్జాకు గురి కావడంతో చర్యలు తీసుకున్నారు. కబ్జాదారుల నుంచి ఆ 12 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓను అభినందించారు పొన్నం. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు చెప్పాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 201 సర్వే నెంబర్ సంబంధించి ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం అనాథరైతులుగా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారి, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి జరిగిన తర్వాత భూభారత చేస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమరక తప్పదని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని అన్నారు.
రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించాల్సిందేనని అన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులు స్పష్టంగా చెప్పబడ్డాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో ఇవాళ అవే అబద్దాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేస్తారని కూడా విమర్శించారు. భావి తరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమరక తప్పదని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని అన్నారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం కల్పించాల్సిందేనని అన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులు స్పష్టంగా చెప్పబడ్డాయని కూడా అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో ఇవాళ అవే అబద్దాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేస్తారని విమర్శించారు. భావి తరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా భీమిలి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని కూడా వెల్లడించారు. నిందితుడు దివీస్ ఉద్యోగిగా గుర్తించారు. కత్తితో మహిళ గొంతు కోసి పెట్రోల్ పోసి నిందితుడు నిప్పంటించినట్లు తెలిపారు. కాగా 12 గంటల్లో హత్య కేసును ఛేదించామని అన్నారు ఏసీపీ అప్పలరాజు. మృతురాలి చేతిలో పెట్రోల్ బాటిల్ పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు తెలిపారు. మృతురాల్ని వెంకటలక్ష్మిగా గుర్తించామన్న ఏసీపీ వెంకటలక్ష్మి భర్త 6 ఏళ్ల క్రితం చనిపోయాడని అన్నారు. భర్త చనిపోయిన తర్వాత వెంకటలక్ష్మికి నిందితుడు పరిచయం అయ్యాడని కూడా వెల్లడించారు. ఇక్కడ మార్గవలసలో 14 సంవత్సరాలు బట్టి ఉంటున్నాము. మరి ఆ కానూరి వెంకటలక్ష్మి అన్న అమ్మాయి అయితే మాకు 10 సంవత్సరాలు బట్టి తెలుసు. ఎందుకంటే మా చర్చికి వచ్చేది. ఆవిడకి 2 పిల్లలు, భర్త లేరు. ఆవిడైతే యాక్చువల్ గా చాలా మంచిది. ఎందుకంటే దీనరాలు, బిడ్డలు కష్టపడి చదివించుకుంది, పెంచుకుంది. మరి అయితే బిడ్డ మరి దారుణానికి గురైంది. మరి ఇది ఎందుకు ఎలా జరిగిందో కానీ తెలియదు. కానీ వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు మట్టుకు ఊరికినా వదలకూడదండి. ఆ బిడ్డలకు న్యాయం జరగాలి. అది మట్టుకు మరి ఏం చేస్తారో తెలియదు కానీ న్యాయం మట్టుకు జరిగించండి. ఇది మొన్న నైట్ ఎప్పుడో బయటకు వెళ్ళిందటండి. 9:30 కాడకు బయటకు వెళ్ళిందట. బయటకు వెళ్తే వాళ్ళ పిల్లలే చెప్పారు ఆ మాట. మరి మనకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇలా 10కి వెళ్తున్నాను, పెళ్లికి వెళ్తున్నాను ఏదో చెప్పిందట. సొంతంగా వెళ్తుందని చెప్తే సర్లే నేను దేబెడతానంటే వద్దు, దేబెట్టొద్దు, నేను వెళ్తాను అని వెళ్ళిందట. ఇది రాత్రి మాకు 10 గంటలకు తెలిసిందండి. పిల్లల పేర్లు దామోదర్ ఒకడు, మౌలి ఒకడు. చాలా బాగుండేదండి. యాక్చువల్ గా ఇంకా మాకు బిడ్డ లాంటిది నిజంగా. ఎందుకంటే చాలా మంచిది అమ్మాయి. అయితే ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించే మనిషి కాదు. ఎవరైనా తాగుబోతులైనా తిట్టుబోతులైనా అంటే ఆవిడకి ఇష్టం ఉండేది కాదు అసలు. ఎవరైనా వాళ్ళ ఇంటి ముందు దిగినా వాళ్ళని ఇమ్మీడియట్ గా ఖాళీ చేయించింది అలాంటి తాగుబోతులు అది అంటే. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మొత్తానికి విశాఖ జిల్లా భీమిలిలో కేసుని ఛేదించారు పోలీసులు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్. రీనా హత్య జరిగిన 18 గంటల్లోనే కేసును నార్త్ ఏసీపీ అప్పలరాజు, సిఐ తిరుమలరావు టీం కలిసి దాదాపు 6 బృందాలుగా ఏర్పడి నిన్న మధ్యాహ్నం దాదాపు 1:30-2 సమయంలో జరిగిన ఈ యొక్క ఘటనను ఛేదించడం అయితే జరిగింది. ఈ యొక్క ఘటన ఎలా అంటే ఒక ఖాళీ ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి ఇద్దరు ఒక నిందితుడు దివీస్ లో పనిచేస్తున్న వ్యక్తి ఆమెను వెంకటలక్ష్మి అనే వ్యక్తిని మహిళను తీసుకొని వెళ్లి చుట్టూ దాదాపు ఊరు మొత్తం తిప్పారు. ఇందులో పూర్తిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆమె పైన పోసే పెట్రోల్ ను కూడా ఆమె చేతితోనే పట్టుకునే విధంగా ఊరు మొత్తం తిరిగి దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో చుట్టూ తిరిగి ఒక ఖాళీ ప్లేస్ లోకి వెళ్లి
ఆమెను కత్తితో పొడిచి బ్రూటల్ గా, ఎంత ఘోరంగా అంటే చాలా సినిమాల్లో చూపించే విధంగా బ్రూటల్ గా కత్తితో పొడిచి దాని మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన అయితే పూర్తిగా కనిపిస్తుంది రీనా. ఓకే సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. కారణం వివాహేతర సంబంధమే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ ఈ హత్య వెనక అసలు ఆమె చాలా మంచిది, ఎటువంటి ఇబ్బందులు పెట్టదు, ఎవరితో కూడా గొడవలు లేవనే విషయాన్ని అయితే స్థానికులు కూడా తెలియజేయడం చెప్తుంది. దీనిపైన కేసు ముమ్మర దర్యాప్తు చేసి అసలు పూర్తిగా ఏమైందనే విషయాన్ని అయితే ప్రస్తుతం నిందితులను పట్టుకున్నారు. దర్యాప్తు చేసి మరింత సమాచారాన్ని అయితే మనకి మీడియా వారికి తెలియజేయడానికి అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారని మనకి సిఐ తిరుమల రావు చెప్పడం జరిగింది రీనా. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. పురుడు కోసం వస్తే ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. తల్లితో పాటు కడుపులో ఉన్న 8 నెలల శిశువు కూడా కన్నుమూసింది. వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండాకు చెందిన సుమిత్రాభాయి, జైసింగ్లు భార్యాభర్తలు. వారికి ఇప్పటికే 3 పిల్లలున్నారు. 4వసారి సుమిత్రాభాయి 8 నెలల గర్భిణిగా ఉంది. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబీకులు తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఉదయం 6 గంటలకు తీసుకువస్తే 7:30 గంటలకు వైద్యులు స్పందించి ప్రసవం కోసం తీసుకువెళ్లారని భర్త జైసింగ్ తెలిపారు. కాసేపటికే సుమిత్రాభాయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని అన్నారు. సుమిత్రాభాయికి చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మరి ఈ కారణంగానే మృతి చెందిందని కూడా అన్నారు. ఆసుపత్రికి వచ్చిన సుమిత్రాభాయికి రక్తం తక్కువగా ఉందని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా కూడా సిపిఆర్ చేస్తూ వైద్యం అందించడం జరిగిందని కూడా, అంతలోనే సుమిత్రాభాయి ప్రాణాలు కోల్పోయిందని కూడా వివరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయలేదని చెప్పుకువచ్చారు. తల్లి శిశువు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ పొలిట్ చేసాను, తర్వాత ఇద్దరు బాబులు, ఇప్పుడు డెలివరీ. నా భార్య పేరు సుమిత్ర. నేను మార్నింగ్ వచ్చే వరకు 6 గంటలకు నేను హాస్పిటల్ చేరుకున్నాను. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారు. గంటలో సిపిఆర్ అనుకుంటే చేస్తున్నాను. బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపి లోపల ఉండడానికి కొంచెం బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నామని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమో ఛాన్స్ లేదు అట్లాంటివి ఉంటుంది. నేను లాస్ట్ వరకు వచ్చేసి ఇది తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్. బ్లడ్ తక్కువ ఉంది, తర్వాత రిపోర్ట్ రాసుకుని వచ్చి చూపిస్తున్నారు. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్. 6 గంటలు వస్తే 7 గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది, నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ వేయడం అవన్నీ, ఆక్సిజన్ సిపిఆర్ లోని ఆక్సిజన్ లోని లాస్ట్ చనిపోయిందని చెప్పేశారు. ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్ లోనే చనిపోయిందని చెప్పేశారు. కరెక్ట్ ప్రాసెస్ అనేది లేదు, ఇటు మన మీదనే వేస్తున్నారు. మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పేసి నా మీదనే వేస్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందించక నేను ఇట్లా చనిపోయిందని నేను అనుకుంటున్నాను. అలాగే జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. రీనా, తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఇటు ఒక గర్భిణి మృతి చెందినటువంటి ఘటన అది శిశు ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఒకవైపున ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి వైద్యులపైన ఒకవైపున ఫ్యామిలీ మండిపడుతోంది, మరోవైపున ఇటు ఫ్యామిలీలోనూ విషాదం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దములేన్ మండలం పషాపూర్ తండా అనే గ్రామానికి తండాకి సంబంధించినటువంటి సుమిత్రాబాయి జైసింగ్ గర్భవతి కావడంతో ఆమెను తాండూరు జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చారు చికిత్సకు సంబంధించి. అయితే ఉదయం 5 గంటలకు ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా వైద్యులు పట్టించుకోలేదు. తీరా ఆమెకు 9 గంటల ప్రాంతంలో చికిత్స అందించడం జరిగింది. అప్పటికే వైద్యం లేట్ అవడంతో ఆమె చనిపోయినట్లు కూడా
ఇటు వైద్యులు ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు వైద్యులు మాత్రం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఆమెకు రక్తం తక్కువ ఉండటంతో ఊపిరి తీసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ కూడా ఆమెకు సిపిఆర్ చేసేటువంటి ప్రయత్నం చేశాము, ఈలోగానే దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది అనేది ఇటు వైద్యులు తెలియజేసినటువంటి అంశం. దీనికి సంబంధించి ఒకవైపున కుటుంబ సభ్యులు ఆమె బంధువులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇటు ఇక్కడ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఎమర్జెన్సీగా వచ్చినటువంటి అన్ని కేసులు కూడా ఇలాగే అవుతూ ఉన్నాయి. ఇప్పుడు తమ పరిస్థితి కూడా ఇలాగే ఎదురైనట్టు కూడా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిండు గర్భిణి మృతి చెందడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 నేపాలీలపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 21న కిలో బంగారం 50 లక్షలు అపహరించారని నిందితులపై తెలంగాణ, మహారాష్ట్ర, నేపాల్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. నలుగురు నేపాలీలపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 21న కిలో బంగారం 50 లక్షలు అపహరించారు నిందితులు. నిందితులపై తెలంగాణ, మహారాష్ట్ర, నేపాల్లో పలు కేసులు నమోదయ్యాయి. కాచిగూడ చోరీ కేసు నిందితులపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 21న కిలో బంగారం 50 లక్షలు అపహరించారు నిందితులు. నిందితులపై తెలంగాణ, మహారాష్ట్ర, నేపాల్లో పలు కేసులు నమోదయ్యాయి. నిందితులు నేపాల్ దేశానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని కూడా పోలీసులు గుర్తించారు. నేపాల్ దేశానికి చెందిన 4 నిందితులపై హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.